ఇక మహారాష్ట్రలో చూసుకుంటే బీజేపీ చరిత్ర సృష్టించింది. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి జనసేన నేత మహేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్, గతంలో ఎన్నడూ లేని విజయం సాధించినట్లు కనిపిస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట బీజేపీ విజయం సాధిస్తుందని కూడా మనం వింటూ ఉన్నాం. మరి దీనికి కారణం పవన్ కళ్యాణ్ ప్రచారమని అనుకోవచ్చా? మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన టీవీ యాజమాన్యానికి అలాగే మీకు శుభోదయం తెలియజేసుకుంటూ, ఏదైతే మనం ఇప్పుడు ట్రెండ్స్ మార్నింగ్ నుంచి చూస్తున్నామో మహారాష్ట్రలో మాత్రం చాలా అద్భుతంగా ఆ ట్రెండ్స్ అనేది మనం ముందుకెళ్తా ఉంది. డెఫినెట్లీ కూడా ఎవరు ఊహించినంత ఎప్పుడు మహారాష్ట్ర హిస్టరీలోనే ఇన్ని సీట్స్ రావడం అనేది కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ లో ముందుగా పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర యొక్క ఎన్నికల ప్రచారానికి పంపితే మంచి ఫలితం ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుందని గ్రహించినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారికి ముందుగా జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎలాగైతే ఏపీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క వేవ్ ఎలాగైతే వచ్చిందో దాని యొక్క ఇంపాక్ట్ 164 సీట్లకి ఎలాగైతే సాధించారో, ప్రతిపక్షాన్ని 11 సీట్లకి పరిమితం చేశారో, సేమ్ ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి రావడం జరిగింది. బాంబే ఎలక్షన్స్ లో, మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మోడీ గారు పార్లమెంట్ లో పవన్ కాదు అది తుఫాను అని చెప్పిన మాట ఆ రోజు చాలా చాలా ఆనందం వేసింది. ఆ తర్వాత చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏంటి అని కూడా గూగుల్లో కానీ చాలా మంది సెర్చ్ చేయడం కూడా జరిగింది. ఒకనొక సమయంలో మోడీ గారి కంటే కూడా ఎక్కువ సెర్చ్ తీసుకున్నటువంటి నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు అనే విషయం కూడా అప్పట్లో మనం చాలా వరకు న్యూస్ ఒకటి హల్చల్ అయినట్టు కూడా మనం చూసాం. సో అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం, ఏదైతే పూణే, బలాపూర్, షోలాపూర్, లాతూర్ ఎక్కడెక్కడైతే ఆయన ప్రచారం చేశారో 100% స్ట్రైక్ రేట్ తో తెలుగు ప్రజలు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్న విధానం, సో 100% దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పడడం వల్ల ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క తిరిగిన ప్రాంతాల్లో రావడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా మంది, దాదాపు చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకురావడం అనేది, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం అనేది చాలా 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 సుపరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారం చేయడం జరిగింది. బట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అంత ఇంపాక్ట్ వాళ్ళ క్రియేట్ చేయకపోవడం అనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నేషనల్ ఫోకస్ ఏ విధంగా ఆయన మీద ఉంది అనే దాన్ని మరొకసారి ఆయన రుజువు చేస్తున్నారు. ఈ రోజు మొన్నటి వరకు సినిమా వాళ్ళు చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటా ఉంటారు. బట్ ఈ రోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం, జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన పాన్ ఇండియన్ పొలిటీషియన్ స్టార్ అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ స్టార్ అనే పదానికంటే కూడా పాన్ ఇండియా లీడర్ గా కూడా మేము తెలియజేయాలనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడిన కొన్ని విషయాలు, ఏదైతే సనాతన ధర్మాన్ని ఆయన యొక్క భుజాల మీద వేసుకున్నారో అదే ఆ యొక్క సనాతన ధర్మం మీద ఆ రోజు 2 రోజులకు కూడా ఆయన ప్రతి మీటింగ్ లో కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది అక్కడ జరిగింది. దాని యొక్క ఇంపాక్ట్ కూడా బలంగా ఉంది. ఆయన యొక్క చెప్పిన ధర్మాన్ని, ఆయన చెప్పిన సనాతన ధర్మాన్ని కూడా అక్కడ ప్రజలు తీసుకున్నారు, దానికి నిలబడ్డారు అనే ఒక విషయాన్ని కూడా ఈ రోజు మనకి యొక్క ఆయన తిరిగిన ప్రచారంలో తిరిగిన ప్రాంతాల యొక్క ఫలితాలు పట్టి చూస్తుంటే మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మానికి ఎలా తీసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు అని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న డౌట్ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఏదైతే ఆయన మాట్లాడారో కరెక్ట్ గా ఆయన చెప్పిన విధానాన్ని అందరూ కూడా ఆకట్టుకోవడం, దాన్ని నిలబడడం అనేది మాత్రం ఈ రోజు భారతదేశానికి సనాతన ధర్మానికి కూడా ఒక నాయకుడిగా, ఒక లీడర్ గా భారతదేశానికి అవసరం ఉన్నటువంటి స్థాయికి ఈ రోజు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతుండడం మాకందరికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇది అవకాశం రావడానికి బీజేపీ పెద్దలు చాలా కారణం. ముఖ్యంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం అని ఏదైతే ఉందో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం అనేది మాకు చాలా చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారిని ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన్ని పొగడ్డం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక అమెరికాలో కానీ, ఒక ఆస్ట్రేలియాలో కానీ, ఒక న్యూజిలాండ్ లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అటువంటి ప్రపంచ నాయకుడు అయినటువంటి మోడీ గారి యొక్క నోటి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారి గురించి అంత గొప్పగా మాట్లాడడం నుంచే నాకు తెలిసి ఆయనకి మరింత బలం చేకూర్చిందని తెలుసుకుంటూ, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్తున్నాయి మేడం. అట్ ద సేమ్ టైం
బీజేపీ కూడా అక్కడ చాలా చాలా వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని ఏదైతే కుల గణనానికి మేము వ్యతిరేకం అని చెప్పడం అనేది కూడా చాలా బలంగా అక్కడ పనిచేయడం కూడా మనం చూసాము. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మీకు దాదాపు 30 సీట్స్ వరకు మీకు ఆ యొక్క మన ఇండియా కూటమికి రావడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు చాలా బలంగా రిజర్వేషన్స్ తీసేస్తారు, రాజ్యాంగంలో చాలా సవరణలు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే ఒక విషయాల్ని ఆ రోజు కాంగ్రెస్ చాలా బలంగా తీసుకెళ్ళింది ఇండియా కూటమి. ఆ రోజు చెప్పాలి అంటే దాని ఇంపాక్ట్ మనం చూసాం. మనం ఎలక్షన్ లో అనుకున్నంత స్థాయిలో రూలింగ్ లో ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో అక్కడ ఫలితాలు అయితే రాలేదు. ఎప్పుడైతే ఈ యొక్క బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే మళ్ళా మోడీ గారు లాంటి వాళ్ళు మళ్ళా తిరిగి వాళ్ళ యొక్క ఏదైతే చెప్పారో అంటే కులగణన చేయమని చెప్పడం కానీ లేకపోతే ఏతో సేఫ్ హై అనే ఒక నినాదం ఏదైతే తీసుకున్నారో దాని యొక్క ఇంపాక్ట్ కానీ 2100 రూపాయలు మహిళలకు ఇవ్వడం అనే ఒక ఇంపాక్ట్ కానీ చాలా కూడా ఆడ పనిచేయడం వల్ల ఈ రోజు పెద్ద ట్రాక్ రికార్డ్ జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మహారాష్ట్ర సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ భారతదేశం $1 ట్రిలియన్ యొక్క జీడిపి, భారతదేశ యొక్క జీడిపికి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా 3వసారి అధికారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్యాట్రిక్ ఇక్కడ వచ్చినప్పుడే మనం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కలగనటువంటి ఆ టాప్ 3 ఏదైతే ఉందో అమెరికా చైనా తర్వాత భారతదేశం ఆ స్థానంలో నిలబడాలి అంటే ఖచ్చితంగా మహారాష్ట్ర ఫలితాలు చాలా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో 100 రూపాయలు మనం భారతదేశానికి ఇస్తున్నట్టయితే 28 రూపాయలు మహారాష్ట్ర నుంచి మనం ఇస్తున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది మళ్ళా భారతదేశం డెవలప్మెంట్ కి మహారాష్ట్ర ఎలక్షన్ల యొక్క రిజల్ట్స్ ఇక్కడ. థ్యాంక్ యూ మహేష్.